ప్రార్థనే మన జీవితం. ఒక మనుషుడు జీవించాలంటే ఏమిటి కారణం? ఒక మనుషుడు జీవిస్తూ ఉన్నాడంటే ఆ మనుషుడు ఏం చేయాలి? ఊపిరి పీల్చుకోవాలి. ఏంటి? ఊపిరి పీల్చుకుంటే ఆ మనిషి జీవిస్తాడు. అవునా? అలాగే ఆత్మలో జీవించాలి అంటే, మనలో ఆత్మ జీవించాలంటే ప్రార్థన. ఒక మనిషికి ఊపిరి ఎంత ముఖ్యమో బ్రతకడానికి, అలాగే ఒక ఆత్మీయుడు ఆత్మలో బ్రతకాలి అంటే, ఆత్మ జీవింప చేయాలంటే ఆ మనిషికి కావలసింది ప్రార్థన. ఊపిరి ఆడకపోతే, ఊపిరి పీల్చుకోకపోతే మనుషుడు ఎలా చనిపోతాడో, ఆత్మీయుడు ప్రార్థన చేసుకోకపోతే ఆత్మలో చనిపోతాడు. ప్రార్థన జీవితము చాలా ముఖ్యమైనది. బైబిల్ చదవడం రాకపోవచ్చేమో, కానీ ప్రార్థన చేయడం అందరికి వస్తుంది. ప్రార్థన రాదు అనడానికి వీలే లేదు. ఎందుకనంటే ఒక తల్లిని, ఒక తండ్రిని నువ్వు ఎలా అడుగుతావో అలా దేవుని తండ్రిని అడుగుతావు. అది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువుని వేడుకోవాలి. ప్రియులారా, ప్రార్థన రాదు అన్నవారం ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఊపిరి పీల్చుకోకపోతే ఎలా చనిపోతామో, ప్రార్థన జీవితం లేకపోతే మన ఆత్మ కూడా చనిపోతుంది. ఆత్మీయ జీవితంలో మనలో జీవింపచేసే శక్తి మనలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏంటి? దానియేలు ప్రార్థన, దావీదు ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన, వీళ్ళందరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన ఆలకించాడా? ఏంటి? మన దేవునికి పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. అయితే మనం చేస్తున్న ప్రార్థన ఎటువంటిగా ఉంటుంది? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన ఎలా చేస్తే దేవుడు ఆలకించేవాడై ఉన్నాడో మనం దేవుని వాక్యం ద్వారా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు త్వరపడి రమ్ము, నా యొద్దకు త్వరపడి రమ్ము, త్వరగా రావయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, దేవుడు త్వరగా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఎలాగ త్వరగా? నేను మొరపెట్టగా నా మాటకు చెవి యొగ్గము, నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన ధూపము వలెను. ఎలా ఉందంట? ధూపము వలెను, నా ప్రార్థన ధూపము. ధూపము అంటే ఏంటి? చాలా విషయంలో మనం గమనించవచ్చు. ఈ లోకములో ఏదైనా సరే పైనుండి వస్తుంది. పైనుండి వర్షమైనా, మంచు అయినా, ఎండైనా, ఏంటి, ఏదైనా పైనుండి వస్తుంది. కానీ ఒకటి కింద నుండి వెళ్ళేది పైకి ధూపము. ధూపం కింద నుండి పైకి వెళుతుంది. కింద నుండి పైకి వెళ్ళేది ధూపం అంటారు. అయితే మనం చేస్తున్న ప్రార్థన కూడా కింద నుండి పైకి వెళ్ళాలి. ఏంటి? మన ప్రార్థన పైకి వెళ్ళాలి. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు మన ప్రధాన యాజకుడు. నిత్యం యాజకత్వం చేసేవాడు. రాత్రి పగలు యాజకత్వం చేస్తాడు. కొనుకుడు నిద్రపోవడం. మన పక్షమున నిత్యం యాజకత్వం చేస్తున్నారు క్రీస్తువారు. మన ప్రార్థన ధూపం వల్ల ఆయన సన్నిధికి చేరాలి. కింద నుండి పైకి వెళ్ళేది ధూపము. ఈ ధూపము ఆయన సన్నిధికి చేరాలి అని అంటే మన ప్రార్థన ధూపము వలె ఉండాలి. ఈ ధూపము ఎట్టి రీతిగా ఉంది? ఏ రీతిగా ధూపం వేయడం అంటే వాక్యము ద్వారా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథము ద్వారా మనం తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 1:9 వెలుపల ఉంటారు. వెలుపల ఉన్నారు, లోపలికి రావడానికి అవకాశం లేదు. వెలుపల బయట ఉన్నారు, ప్రజలందరూ బయట ఉన్నారు. యాజకుడు ఒక్కడే దేవుని మందిరంలోకి వచ్చాడు. ఆయన జకరియా, వృద్ధుడు, ముసలివాడు. అతడు ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. అండ్ యాజకుల పని అది, ధూపం వేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ధూపం వేస్తున్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షం అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ధూపం వేసేది ఎవరు? ఇప్పుడు అప్పుడైతే లేవి వంశస్థుడు జకరియా. ఇప్పుడు ఏంటి? అందరూ ఆయన శిష్యులే అండి. అందరూ పరిశుద్ధ జనాంగమే, అందరూ రాజకీయ యాజక సమూహమే. యేసు క్రీస్తులో కడగబడి నువ్వు మార్పు చెంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొందిన ప్రిబిడా, ప్రభు అంటున్నాడు, సమస్త జనులు నా శిష్యులుగా చేయుడి, సమస్త జనులు నా శిష్యులుగా చేయుడి అన్నాడు. చేయమంటున్నాడు. ఆయన శిష్యులమే మనందరము. ఆయన పరిశుద్ధ జనాంగం మనమందరం కూడా. ఆయన యాజక సమూహం మనమందరము కూడా
ధూపం వేసేవారుగా ఉన్నాం. ఆ ధూపం ఎలాగంటే ఇప్పుడు ఆ ధూప వేదిక కానీ, దహన బలి కానీ, ఏంటి ఆవరణం ఇవన్నీ లేవు. మనకి దేవుని మందిరంలోనికి వస్తున్నావు, లేదా నీ ఇంటి దగ్గరే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావు. వారమంతా ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నావు, మోకరిస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. ఏంటి దేవుని కృప వలన దేవుని మందిరంలో ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నావు. ఎక్కడైతే తండ్రి నాయన ప్రభువాని ప్రార్థన చేయడం మొదలుపెట్టావో అక్కడ ఏమిటంటే ధూపం వేయడం. ధూపం ప్రిమిడా, నీ ఇంటి దగ్గర ప్రార్థన ధూపం ఉండాలి. ప్రార్థన బలిపీఠం మీద దహన బలులు అర్పించేవారు. ఇక్కడ ఈ ధూపం వేస్తే ఈ ధూపం వలన ఏం జరుగుతుందంటే ఆ ధూపం వేయగా దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. మనం వేసేది ధూపము, ఆ పొగ వస్తుందా? కనీసం ధూపం వేస్తున్నామా? ప్రియులారా, ఒకప్పుడైతే ధూపం వేసేవారము. ఏంటి ఇవన్నీ మనం చేసేవాళ్ళం. ధూపాలు ఏంటి ఇవి అగరొత్తులు, ఆర్తకప్పు ఇవన్నీ చేసేవారం. ఇక్కడ కూడా నువ్వు ధూపం, ఈరోజు ధూపం ఏంటంటే ధూపం అంటే ఇప్పటి వరకు మనం వేయలేదు. ధూపం వేయాలా అని అంటే ప్రియులారా, నీ ప్రార్థనే ధూపంగా మారాలి. అమ్మాయి, నీ ప్రార్థన శక్తి బలమైన ప్రార్థన నువ్వు చేయాలి. నువ్వు ఆత్మ అభిషేకముతో బలమైన ప్రార్థన నువ్వు చేయాలి. మనం చేస్తున్న ప్రార్థన కనీసము పక్కకైనా పొగ, కొంతమందికి పక్కన ఉన్న వాళ్ళకైనా కనిపించేలాగా ఉంటుందా? పొగ వస్తుందంటారా? మనం పొగేస్తేనండి ఆకాశమునికి వెళ్తుంది అంటండి. ధూపం వేస్తే ఆకాశమునికి వెళుతుంది, పైకి వెళుతుంది. మన ప్రార్థన పైకి పరమనుకున్న తండ్రికి సన్నిధికి చేరాలి. మన ప్రార్థన చేసేటప్పుడు మరి చాలామంది అశ్రద్ధగా చేస్తూ ఉంటాం. లేదా ఆయన ఏదో ఇచ్చేవాడుగా మనం పొందుకునేవారుగా ఏదో చిన్న మాటలు అండి. చాలామంది అంటుంటారు ప్రార్థన చేయండి అని అంటే వచ్చి రాని మాటలే దేవుడు ఆలకిస్తాడు అంటుంటారు. వచ్చి రాని మాటలు దేవుడు ఆలకిస్తాడు అండి. ప్రార్థన చేయమంటే ఏదో ఒక మాట, రెండు మాటలు మాట్లాడేసి ప్రార్థన చేసేసి ముగించేస్తూ ఉంటారు. పైగా వాళ్ళు ఏం పెట్టుకుంటారు ఏంటి, వారికి వాళ్ళే సమర్థించేసుకుంటారు అన్నమాట. వచ్చి రాని మాటలే దేవుడు ఆలకిస్తాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చి రాని మాటలతో ఉంటారు పిల్లలు? ఎన్ని సంవత్సరాలు వచ్చి రాని మాటలు ఎన్ని సంవత్సరాల వరకు మాట్లాడతారు? సరే, వచ్చి రాని మాటలు మాట్లాడాక ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చాక కూడా వచ్చి రాని మాటలు మాట్లాడారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? నత్తోళ్ళు అంటారు. అవునా? మరి ఇంకా అన్ని సంవత్సరాలు ప్రార్థనలోకి వచ్చి దేవుని నమ్మి దేవుని కలిగి ఉండి ఆ దేవునిలో ఎన్నో మేలు పొందుకుంటూ కూడా ఇంకా వచ్చి రాని మాటలే దేవుడు ఆలకిస్తాడండి, వచ్చి రాని ప్రార్థనలే దేవుడు ఆలకిస్తాడండి అంటే మరి నువ్వు ఏమనాలి? నత్తుడు అనాలా? మాటలు రాని వాళ్ళు అనాలా? మాట్లాడితే రాదనాలా? ఇంకా ప్రార్థన చేయడం రాకపోతే ఏంటి? ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రియులారా, నువ్వు చేసిన ప్రార్థన ఎంత సమయం చేస్తున్నావు? నువ్వు రోజు డైలీ ఇంటి దగ్గర మినిమం 1 గంటైనా ప్రార్థన చేస్తే నీకు ప్రార్థన రాదా? ఇప్పటికీ ఇంకా వచ్చి రాని ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన లేదన్నమాట. వేకుజామున ప్రార్థన నీలో లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఏకంత ప్రార్థన లేదు. అందుకే ఇంకా వచ్చి రాని మాటలతో ఏంటి నెలకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట మాట్లాడేవాడు ఏం చేస్తాడు? మాటలే మర్చిపోతాడు. మాట్లాడేవాడికి మాటలు వస్తాయి, మాట్లాడుకోకుండా అలా ఉంటే మాటలే రావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఎక్కడైనా ప్రార్థన చేస్తే నీకు శక్తి ఉంటుంది. ఇంకా వచ్చి రాని మాటలు, వచ్చి రాని ప్రార్థనలో ఉండొద్దు. వచ్చి రాని ప్రార్థన, వచ్చి రాని ఆశీర్వాదం ఇస్తానంటాడు. అప్పుడు వచ్చి రాని ఆశీర్వాదం ఏముంటుంది? వచ్చి రాని భక్తికి వచ్చి రాని ఆశీర్వాదము. మన ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి చేరాలండి. మనం వేసిన ప్రార్థన ధూపం వల్లే బొగ్గుమంట పొగొస్తుందా అండి? అసలు ధూపం వేస్తుంటే అసలు మంటే లేదా? మంటే లేకుండా ఎంత వేస్తున్నా ఎంత జిమ్మినా మనలో దేవుని ఆత్మ అగ్ని మంట మనలో ఉండాలండి. మంట మండుతూ ఉండాలి. మనం మండేవారుగా ఉండాలి, చల్లారిపోయిన వాళ్ళం కాదు. ఏంటి మంట లేకుండా చల్లారిపోతే ఎంత ధూపం వేసినా పైకి రాదు. నీలో దేవుని ఆత్మ అగ్ని రగలాలి, రగులుతూ ఉండాలి. దేవుని కొరకు పోరాడాలి, దేవునిలో శక్తిని పొందుకోవాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, బైబిల్ జ్ఞానం కలిగి ఉండాలి, ప్రార్థన నేర్చుకోవడంలో ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు రగులుతూ ఉండాలి దేవుని కొరకు. ఈ రగులుతున్న ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు ధూపం వలె
పరమునికి చేరుతుంది. ధూపం వేసి ఎలా ఉండాలి అంటాడు ఇక్కడ కీర్తనకాడు. అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. ఆలకిస్తాడు తప్పకుండా. ఆలకించేవాడు మన ప్రార్థన. ఆలకించే ప్రార్థన ఎలా ఉండాలి? ధూపం వలె ఉందా? ధూపం వలె పొగ రగులుతుందా?